బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్. ఎన్నికల్లో రైతు రుణమాఫీకి ఇచ్చిన హామీను తెలంగాణ ప్రభుత్వం నిలబెట్టుకుంది. 3 విడతల్లో రుణమాఫీ చేసి ఆగస్టు 15తో 3వ విడత 2 లక్షల రుణమాఫీ చేసింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కొందరు రైతులకు రుణమాఫీ అమలు కాకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు రైతులకు రుణమాఫీ అమలు కాకపోవడానికి వ్యవసాయ శాఖ కారణాలను తెలిపింది. బ్యాంకు ఖాతాలు సరిగా లేకపోవడం, కుటుంబ నిర్ధారణ జరగని ఖాతాలు, ఆధార్ నెంబర్లలో తప్పులు దొర్లిన రైతులకు రుణమాఫీ జరగకపోయిండొచ్చని తెలిపింది. ఇక పాస్బుక్ నెంబర్లు లేనివి, బ్యాంక్ ఖాతాలో ఉన్న పేర్లతో, ఆధార్లో ఉన్న పేర్లతో సరిపోని ఖాతాలు పెండింగ్ లో ఉన్నట్లు తెలిపింది. వీటన్నిటినీ సరిచేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. స్థానిక మండల వ్యవసాయ అధికారిని కలిసి వీటిని సరిచేసుకుంటే వీరి ఖాతాల్లో రైతు రుణమాఫీ నిధులను ప్రభుత్వం జమ చేస్తుందని వ్యవసాయ శాఖ స్పష్టం చేసింది. బ్యాంకులో టెక్నికల్ కారణాలతోనూ దాదాపు 22,000 ఖాతాల్లో వేసిన డబ్బులు కూడా వెనక్కి వచ్చాయని తెలిసింది. ఇక వీటిలో ఉన్న చిన్న చిన్న తప్పులను గుర్తించి రాష్ట్ర వ్యవసాయ శాఖ ఎప్పటికప్పుడు సరిచేస్తోంది. ఇప్పటికే 8,000 ఖాతాలకు తిరిగి డబ్బులు జమ చేసింది. అందుకే 2 లక్షల రూపాయల లోపు రుణాలు ఉండి ఇప్పటికీ మాఫీ కాని రైతుల మండల వ్యవసాయ అధికారిని కలిసి అందుకు కారణం తెలుసుకోవాలని సూచించింది. ఉదాహరణకు ఆధార్ లేదని గుర్తిస్తే వెంటనే ఆధార్ కార్డును ఎంఏఓకు అందించాలి. ఎన్నికల్లో రైతుకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంది తెలంగాణ ప్రభుత్వం. రైతు రుణమాఫీ చేసింది 3 విడతల్లో. కానీ కొందరు రైతులకు మాత్రం ఈ రుణమాఫీ అందలేదు. దీనికి సంబంధించి తాజా సమాచారం అందించడానికి మా ప్రతినిధి సైదులు సిద్ధంగా ఉన్నారు. సైదులు చెప్పండి, అయితే కొందరు రైతులకు అయితే ఈ రుణమాఫీ అందని పరిస్థితి మనం చూస్తున్నాం. వారికి ఎప్పటిలోగా జమ చేసే అవకాశం ఉంది, కారణాలేంటి? ప్రస్తుతం ఖచ్చితంగా మిగతా అందరికి కూడా రైతులకు ఎవరైతే అర్హులు ఉన్నారో, అంటే 2 లక్షల వరకు రైతు రుణాలు ఎవరికైతే ఉన్నాయో వారందరూ కూడా అర్హులే. కాకపోతే వాళ్ళందరికీ కొంత టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల ఆ రుణం మాఫీ జరగకుండా ఆగిపోయింది. సో వారందరూ కూడా స్థానికంగా ఉన్నటువంటి ఎంఈఓకి ఫిర్యాదు చేసినట్టయితే వారి యొక్క రైతు అకౌంట్స్, అదేవిధంగా ఆధార్ లింక్స్ సరైన పోల్చి ఉంటే మాత్రం ఖచ్చితంగా రైతు రుణమాఫీ ఖచ్చితంగా జరుగుతుంది వారందరికీ కూడా. ఎందుకంటే చూసాం మనము ఇప్పటివరకు కూడా దాదాపుగా 22 లక్షల మందికి 18,000 కోట్ల రూపాయల వరకు కూడా రైతు రుణమాఫీ జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు అంటే జూలై 18న 1,00,000 వరకు రుణమాఫీ జరిగింది. తర్వాత జూలై 30న 1,50,000 వరకు కూడా రుణమాఫీ జరిగింది. ఇక ఆగస్టు 15వ తారీఖు రోజు 2 లక్షల వరకు ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా రుణమాఫీ జరిగింది. అంటే మనకి బడ్జెట్లో పొందుపరిచినట్టుగా రైతు రుణమాఫీ విషయంలో దాదాపుగా ఏకకాలంలో దేశంలోని ఏ రాష్ట్రం చేయని విధంగా 31,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి. సో ఆ విధంగా చూసుకున్నట్టయితే ప్రస్తుతం ఇంకా ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరూ కూడా స్థానికంగా ఉన్నటువంటి వ్యవసాయ అధికారిని కలిసినట్టయితే వారి యొక్క అకౌంట్స్ సరైనవే లేదా అనేది చూసుకున్నట్టయితే మాత్రం, అదేవిధంగా ఉదాహరణకి 2,10,000 కాక ఎవరికైతే రుణాలు ఉంటాయో బ్యాంకులో వారందరూ కూడా అదనంగా 10,000 బ్యాంకుకి జమ చేసినట్టయితే మిగిలిన 2 లక్షలు కూడా ప్రభుత్వం రుణమాఫీ చేసేందుకు సిద్ధంగా ఉంది. అంటే దాదాపు ఇప్పుడు చేస్తున్నటువంటి అంటే ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణలో వాస్తవం లేదని చెప్పేసి నిన్న వ్యవసాయ శాఖ కూడా ఒక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అంటే ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణలో ఎటువంటి వాస్తవం లేదు, రుణమాఫీ ఇక ఆగిపోయింది, మిగిలిన చాలామంది అర్హులు ఉన్నారన్నది అవాస్తవం అని చెప్పేసి కూడా నిన్న వ్యవసాయ శాఖ తెలిపిన నేపథ్యంలో సో ఇక ఈ ప్రాసెస్ అంతా కంటిన్యూగా జరుగుతుంది. అంటే పార్లమెంట్ ఎన్నికల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ఆగస్టు 15 కల్లా 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని చెప్పేసి హామీ ఇచ్చారు. ఆ నేపథ్యంలో కంటిన్యూగా ఈ ప్రాసెస్ అంటే అంతటితో ఆగిపోలేదని అర్థం అనమాట. ఇక కంటిన్యూగా జరుగుతూనే ఉంటుంది. మిగిలిన ఎవరైతే అర్హులు ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అర్హులు ఎవరైతే 2 లక్షల వరకు రుణమాఫీ 2 లక్షల వరకు రుణం తీసుకున్న వారు ఉన్నారో వారందరూ కూడా ఖచ్చితంగా రుణమాఫీ జరుగుతుందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రతిపక్ష నేతల మాటలు విని ఎవరు కూడా ఆందోళన గురి అయ్యి రోడ్ల మీదకి రావాల్సిన అవసరం అంతకన్నా లేదని చెప్పేసి కూడా చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక సోమవారం నుంచి అంటే సోమవారం హాలిడే ఉంటుంది కాబట్టి మంగళవారం నుంచి యథావిధిగా ఆయా మండల పరిధిలో ఉన్నటువంటి వ్యవసాయ శాఖ ఆఫీసులకు వెళ్తే మాత్రం ఖచ్చితంగా రైతు రుణం మాకు 2 లక్షలుగా పైగా ఉందంటే మాత్రం అదనంగా ఉదాహరణకి ఇందాక మనం చెప్పినట్టుగా ఒకవేళ 10,000 ఉంటే 10,000 అదనంగా జమ చేస్తే బ్యాంకులో 2 లక్షల రుణమాఫీ జరుగుతుంది. ఒకవేళ 2,30,000 ఉంటే 30,000 ఆ రైతు స్వయంగా తను ఒక అకౌంట్లో జమ చేసుకున్నట్టయితే మిగిలిన 2 లక్షలు కూడా
మాఫీ జరుగుతుంది. సో ఈ ప్రాసెస్ కంటిన్యూగా జరుగుతుంది కాబట్టి అదేవిధంగా ఆధార్స్ ముఖ్యంగా ఆధార్లో కొంతమంది అకౌంట్స్ నెంబర్ కూడా కొంత తప్పులు ఉన్నాయి. అదేవిధంగా రేషన్ కార్డు విషయంలో కూడా కొంతమంది ఆ యొక్క కుటుంబ సభ్యులు చెప్పిన వివరాలు అదేవిధంగా ఇంతకుముందు వాళ్ళ అకౌంట్ తీసుకున్నప్పుడు ఇచ్చిన ఆధార్ కార్డు సరైనవి లేవు కాబట్టి అలాంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్లనే కొంత ఆగిపోయింది తప్ప ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పేసి కూడా చెప్పిన నేపథ్యంలో ఇక రైతులందరూ కూడా ఇక మంగళవారం నుంచి యథావిధిగా ఎంఈఓ కార్యాలయానికి వెళ్ళినట్టయితే ఆ వ్యవసాయ శాఖ కార్యాలయానికి వెళ్ళినట్టయితే కంటిన్యూగా ఆ యొక్క టెక్నికల్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా గుర్తిస్తారు. గుర్తించిన తర్వాత యథావిధిగా అక్కడ ఉన్నటువంటి అకౌంట్స్ అదేవిధంగా ఆధార్ నెంబర్స్ రేషన్ కార్డ్స్ నెంబర్స్ ఇవన్నీ కూడా సరిపోల్చినట్టయితే మాత్రం ఖచ్చితంగా వారందరికీ కూడా రైతు రుణమాఫీ జరుగుతుందని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్పింది. కాబట్టి ఇక చాలామంది రైతులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే చూసాం మనము ఎన్నడూ లేని విధంగా గతంలో బీఆర్ఎస్ పార్టీ కూడా గతంలో కూడా రైతు రుణమాఫీ చేసి తీరుతామని చెప్పేసిన నేపథ్యంలో ఎన్నడూ కూడా ఏకకాలంలో ఇంత ఘనంగా రుణమాఫీ చేసిన పరిస్థితి లేదు. కానీ దేశంలో ఎన్నడూ లేని విధంగా దాదాపుగా రైతులందరికీ కూడా 31,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికే దక్కుతుందని చెప్పేసి కూడా రైతులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం రైట్ సైదులు థ్యాంక్ యూ.